నమస్కారం నమస్కారం చెప్పండి. కిషోర్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా ఎట్ టు గో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి నాయకులు, ప్రధానమంత్రి రేసులో నిలబడిన నాయకులు ఇవాళ రాజ్యసభ సభ్యత్వంతో సర్దుకుపోయిన పరిస్థితి. మమతా బెనర్జీ ఇవాళ మీరు చూస్తున్నారు, ఆవిడ పార్టీ నా పార్టీ నాకు ఉంటే చాలు అనే పరిస్థితుల్లో, కానీ ఎలాంటి నాయకురాలు మమతా బెనర్జీ. సో అలాగే కేజ్రీవాల్, ఆయన బెయిల్ మీద తిరుగుతూ సోషల్ మీడియాకి ఏదో అప్పుడప్పుడు ట్వీట్లు చేసుకుంటూ, ఈ మధ్య వీధి పోరాటాలు లేవు, రాజకీయ పోరాటాలు లేవు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మాట్లాడదాం మిగతా ఎగ్జాంపుల్స్. ఏంటి పరిస్థితి దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలకి? మేబీ ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ ప్రాంతీయ పార్టీలు అంటే కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేశాయి, బట్ నేను తీసుకున్న ఈ కాంటెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఆరిజినేట్ ఎక్కడ అయ్యారు, ఆ సందర్భంగా నేను ప్రాంతీయం అని వాడుతున్నా. ఎస్ సార్. ఇది ఒక సైకిల్ అంతే. మనం వచ్చేసి కొన్నాళ్ళ పాటు జాతీయ పార్టీలకు హవా సాగింది, మళ్ళా కొన్నాళ్ళ పాటు ప్రాంతీయ పార్టీలకు హవా సాగింది, కొన్నాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలకు హవా సాగింది, మళ్ళా కొన్న జాతీయ పార్టీ, అలా ఇప్పుడు మళ్ళీ అగైన్ సంకీర్ణమే కదా. ఇప్పుడు ఇదే బీజేపీ తీసుకుంటే 288 2014లో, 303 2019లో, ఇప్పుడేమో 240. ఇప్పుడు ఓ విధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సంకీర్ణ ప్రభుత్వమే కదా. ఇప్పుడు టీడీపీ మీద జేడీపీ మీద ఇప్పుడంటే ఏదో వచ్చారనుకున్నాం. కాబట్టి ఇది ఒక సైకిల్. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు ఒక 20 years వచ్చేసి ఏకఛత్రాధిపత్యంగా అది పరిపాలించింది. మళ్ళీ కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండి మళ్ళా అధికారం కోల్పోయి మళ్ళా అధికారంలోకి వచ్చి ఇది జరిగిన సైకిల్ కూడా ఉంది. మనకి బీజేపీకి సంబంధం లేకుండా, మన రాష్ట్రమే తీసాం, టీడీపీ తీసుకున్నాం, టీడీపీ బీజేపీకి సంబంధం లేకుండా 83లో గెలిచింది, 85లో గెలిచింది, 89లో ఓడిపోయింది కదా, బీజేపీ సంబంధం లేదు కదా. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 94 వచ్చింది, 99 వచ్చింది, మళ్ళీ 2004 2009 ఓడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తీసుకుంటే, టీడీపీకి సంబంధం తీసుకుంటే బీజేపీకి సంబంధమే లేదు కదా. బీజేపీ గెలుపు, టీడీపీ గెలుపు కానీ ఓటమి కానీ బీజేపీకి సంబంధమే లేదు. ఈవెన్ అట్నే వైఎస్ఆర్ పార్టీకి, అట్నే డిఎంకే పార్టీకి, ఏడీఎంకే పార్టీకి, టిఆర్ఎస్ కు. కాబట్టి కొంతవరకు కొన్ని సందర్భాలు తప్పనిచ్చేసి ఇది ఒక సైకిల్. కొన్నాళ్ళ పాటు అది, కొన్నాళ్ళ పాటు ఇది చేస్తూ ఉంటుంది. అగ్గపోతే ఉంటే గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో పంచభూతాలను దుర్వినియోగం చేసేవారు కాదు, ఏదో కొంత ఉన్నప్పుడు. ఇప్పుడు పంచభూతాలను దుర్వినియోగం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ పంచభూతాలు సిబిఐ, ఐటీ, ఈడీ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్. ఈ పంచభూతాల దుర్వినియోగం ఎక్కువైంది కాబట్టి కొంత ప్రస్తుతం వచ్చేసి కొంత ఇబ్బందిగా ఉంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ వ్యవస్థలు చెప్పినప్పటికీ గతంలో ఇంత దుర్వినియోగం ఉండేది కాదు. ఇప్పుడు విచ్చలవిడి దుర్వినియోగం. కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళ మీద దాడి చేయడము, సిబిఐ, ఈడీనో, ఐటీనో, తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా పాత్ర, ఇలా పార్టీలకు వస్తే అవినీతి పరులందరూ నీతి పరులు అయిపోతారు, లేకుంటే అవినీతి పరులు అవుతారు. కాబట్టి అది దుర్వినియోగం. దానివల్ల వచ్చేసి ఇప్పుడు పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత వాళ్ళను నిలబెట్టుకోవడం మరొక ఎత్తు అయిపోయింది. పార్టీని గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే నాయకులకు, గెలిచిన తర్వాత ఆ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు అగ్ని పరీక్ష అయిపోయింది అన్ని పార్టీలకు. కారణం వచ్చేసి ఇదన్నమాట, ఈ పంచభూతాల ప్రభావం. కాబట్టి ఇదే గతానికి ఇప్పటికీ తేడా. సో కిషోర్ రెడ్డి గారు, పంచభూతాలు ఎనీవే మాట్లాడుకుందాం, బట్ అదర్వైజ్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, శిరోమణి అకాలీదళ్ కానివ్వండి, లేకపోతే బిజు జనతాదళ్ కానివ్వండి, లేకపోతే మన నితీష్ కుమార్ జేడీయూ కానివ్వండి, ఇలా